నమస్కారం. వెల్కమ్ టు ద తెలుగు లైబ్రరీ. భారతదేశం గర్వించదగ్గ ముద్దుబిడ్డ, సామాన్య కుటుంబంలో పుట్టి శిఖరమంత ఎత్తుకు ఎదిగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఒక నిరంతర స్ఫూర్తిదాయకం. ఆయన జీవిత ప్రయాణం కేవలం ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు, అది పట్టుదల, క్రమశిక్షణ మరియు దేశభక్తి కలిస్తే అసాధ్యం సుసాధ్యం అవుతుందని నిరూపించిన ఒక అద్భుత కావ్యం. తమిళనాడులోని రామేశ్వరం అనే ఒక చిన్న తీర ప్రాంతంలో ఒక పడవ నడిపే వ్యక్తి కుమారుడిగా కలాం గారు జన్మించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులను చూసిన ఆయన వాటిని సాకులుగా చూపకుండా తన చదువు కోసం పేపర్ బాయ్గా మారి వార్తాపత్రికలు వేసేవారు. ఉదయాన్నే లేచి చదువుకోవడం, ఆపై పత్రికలు పంచడం, ఆ తర్వాత పాఠశాలకు వెళ్ళడం. ఇలా ఆయన బాల్యం ఎంతో కష్టంతో కూడుకున్నది. కానీ ఆ కష్టమే ఆయన్ని వజ్రంలా తీర్చిదిద్దింది. శాస్త్రవేత్త కావాలనే బలమైన కోరికతో ఆయన వైమానిక శాస్త్రం అంటే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివారు. నిజానికి ఆయనకు పైలట్ కావాలని కోరిక ఉండేది. కానీ ఆకాశంలో విమానం నడపలేకపోయినా అంతరిక్షంలోకి రాకెట్లను పంపే గొప్ప శాస్త్రవేత్తగా ఆయన ఎదిగారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో ఆయన ప్రయాణం అద్వితీయం. భారతదేశపు మొదటి శాటిలైట్ లాంచ్ వెహికల్ అయిన SLV-3 నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించి మన దేశాన్ని అంతరిక్ష రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టారు. అందుకే ఆయన్ని మనం ప్రేమగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలుచుకుంటాం. కలాం గారి జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం మన దేశపు అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవిని చేపట్టడం. రాష్ట్రపతి భవన్ను ఆయన ఒక ప్రజల భవనంగా మార్చేశారు. ప్రోటోకాల్స్ కంటే ప్రజల ప్రేమే మిన్న అని నమ్మిన ఆయన ముఖ్యంగా విద్యార్థులతో, యువతతో గడపడానికి ప్రాముఖ్యత ఇచ్చారు. కలలు కనండి, ఆ కలలను నిజం చేసుకోవడానికి కష్టపడండి అని ఆయన చెప్పిన మాటలు కోట్లాది మంది యువతలో నిప్పు కణికలను రగిల్చాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం ఆయనకు సహజ సిద్ధంగా వచ్చిన గుణం. రాష్ట్రపతి పదవి ముగిసిన తర్వాత కూడా ఆయన మళ్లీ సామాన్యుడిలా మారిపోయి తనకు ఇష్టమైన బోధన వృత్తికి అంకితమయ్యారు. చివరి శ్వాస వరకు విద్యార్థుల మధ్య ఉంటూ వారికి పాఠాలు చెబుతూనే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఒక మనిషి ఎలా జీవించాలి అన్నదానికి ఆయన జీవితమే ఒక నిలువుటద్దం. సాదాసీదా దుస్తులు, చెదరని చిరునవ్వు, వినమ్రత, ఇవే ఆయన ఆభరణాలు. భారతరత్న అవార్డు గ్రహీత అయిన కలాం గారు మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన ఆలోచనలు, ఆయన రాసిన పుస్తకాలు, ఆయన చూపిన బాట మనకు ఎప్పుడూ మార్గదర్శకంగా ఉంటాయి. 2020 నాటికి భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా చూడాలని ఆయన కలలు కన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కేవలం గొప్ప శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి మాత్రమే కాదు, అద్భుతమైన రచయిత కూడా. ఆయన రాసిన పుస్తకాలు కోట్లాది మందిలో స్ఫూర్తిని నింపాయి. ముఖ్యంగా యువతను లక్ష్యంగా చేసుకుని ఆయన రాసిన కొన్ని ప్రముఖ పుస్తకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది వింగ్స్ ఆఫ్ ఫైర్. ఇది ఆయన ఆత్మకథ. ఒక సామాన్య బాలుడు రామేశ్వరం నుండి రాష్ట్రపతి భవన్ వరకు ఎలా ఎదిగాడో ఇందులో వివరించారు. అరుణ్ తివారీ గారితో కలిసి ఆయన దీనిని రచించారు. తెలుగులో ఇది ఒక విజేత ఆత్మకథ పేరుతో ప్రాచుర్యం పొందింది. రెండవ పుస్తకం ఇండియా 2020, ఏ విజయం ఫర్ ద న్యూ మిలేనియం. భారతదేశాన్ని 2020 నాటికి ఒక అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికను, సాంకేతిక పరిజ్ఞానం యొక్క ప్రాముఖ్యతను ఇందులో చర్చించారు. మూడవ పుస్తకం ఇగ్నిటెడ్ మైండ్స్. భారత యువతలోని శక్తిని తట్టిలేపే ప్రయత్నం ఈ పుస్తకం. దేశాభివృద్ధిలో యువత పాత్ర ఎంత కీలకమో, వారు ఎందుకు పెద్ద కలలు కనాలో ఇందులో వివరించారు. నాలుగవది టర్నింగ్ పాయింట్స్. ఇది వింగ్స్ ఆఫ్ ఫైర్కు కొనసాగింపుగా చెప్పవచ్చు. ఆయన రాష్ట్రపతిగా ఉన్న కాలంలో ఎదుర్కొన్న సవాళ్లు, తీసుకున్న కీలక నిర్ణయాల గురించి ఇందులో రాశారు. మై జర్నీ, ట్రాన్స్ఫార్మింగ్ డ్రీమ్స్ ఇంటూ యాక్షన్స్. తన జీవితంలోని మధుర జ్ఞాపకాలను, తనపై ప్రభావం చూపిన వ్యక్తులను, సంఘటనలను ఈ పుస్తకంలో చాలా సరళంగా వివరించారు. తర్వాత పుస్తకం టార్గెట్ 3 బిలియన్. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పురా అనగా ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఆయన చేసిన సూచనలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేదరికాన్ని ఎలా నిర్మూలించవచ్చో ఇందులో చర్చించారు. తరువాత మరో ప్రముఖ పుస్తకం గైడింగ్ సోల్స్. ఆధ్యాత్మికతకు, విజ్ఞాన శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధాన్ని, జీవిత పరమార్థాన్ని గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు. మరొక పుస్తకం ఇన్స్పైరింగ్ థాట్స్. ఆయన చెప్పిన మాటలు, సూక్తుల సంకలనం ఈ పుస్తకం. ఈ ప్రముఖ పుస్తకాలను తరువాతి భాగాలలో ఒక్కొక్కటిగా డీకోడ్ చేసుకుందాం. నమస్కారం.